హాయ్ గైస్, మటన్ కర్రీ జ్యూసీగా రావాలంటే కుక్కర్లోనే అందరూ వేసుకుంటారు, కానీ కూర దాకల్లో వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక కళాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఏం చేసుకోవాలి. ఇలాగా మిక్సీ పట్టేసుకుని అల్లం వెల్లుల్లిపాయ చెక్క లవంగాలు జీలకర్ర కొబ్బరి జీడిపప్పు వేసి మెత్త పేస్ట్లా పట్టేసేసుకుని ఈలోగా అది కూడా పక్కన పెట్టేసుకుని ఈలోగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మటన్ కూడా వేసి నీడిపోయేంత వరకు మగ్గనిచ్చేసుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత అక్కడ మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా అందులో వేసేసుకోవాలి. వేయించిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసేసి బాగా వేగనివ్వాలి. నూనె పైకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అక్కడ మిక్సీ పట్టుకున్న నీళ్లు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత 2-3 గ్లాసులు నీళ్లు పోసి బాగా ఉడకనిస్తే మటన్ కర్రీ ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. ఎంతో టేస్టీకరమైన మటన్ కర్రీ రెడీ అవుతుంది. బాయ్ గాయ్స్, అందరూ మా వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్.